హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. కాంగ్రెస్ మళ్ళా గెలుసుడు కల్లా. తెలంగాణలో పార్టీని రేవంత్ నిండా ముంచిండు. ఖర్గే వ్యాఖ్యలతో దుమారం. రేవంత్ను సీఎం చేసి తప్పు చేశాం. రెండేళ్లలోనే ప్రజా వ్యతిరేకత. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన. ప్రజల్లో వ్యతిరేకతకు పాలనా వైఫల్యమే కారణం. మంత్రుల పంపకాల గొడవలు నష్టం చేసినాయి. గ్యారంటీల అమలులో ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్. మహిళలకు 25,000, వృద్ధులకు 4,000 పింఛన్ హామీ ఇప్పటికీ అమలు కాకపోవడం విచారకరం. బీసీ కోటాపై ఇష్టానుసారంగా ముందుకెళ్లారు. రేవంత్ వల్ల బీసీల్లో దోషిగా కాంగ్రెస్. రెడ్డి దళిత సెక్షన్లు దూరమయ్యే స్థితి. కొందరు ఎమ్మెల్యేలతో ఖర్గే ఆవేదన. లెక్క కుదిరింది, నలుగురికి సమాన వాటా. ఇక కేసులకు టాటా. పండగ పూట కాంగ్రెస్ పెద్దల మౌఖిక ఒప్పందం. ముఖ్య నేతలతో సమానంగా సంబంధిత శాఖ మంత్రికి, స్థానిక మంత్రికి, భూ కేటాయింపుల మంత్రికి వాటా. అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలకు తలా 20% సూత్రం. వార్తల్లో నిలిచిన వివాదాస్పద సిమెంట్ పరిశ్రమ నుంచి ఒక్కొక్కరికి వాటాగా 35 కోట్లు ఖరారు. సర్కారుపై తిరుగుబావుట. జూబ్లీహిల్స్ బరిలో సబ్బండ వర్ణాలు. నామినేషన్లకు పోటెత్తిన బాధితులు. ఒక్కరోజే 180కి పైగా నామినేషన్లు. పోర్లో RRR. ఫార్మా రైతులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, మాలలు, మైనార్టీలు కూడా బరిలోకి. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతకు అద్దం పడుతున్న నామినేషన్ల పర్వం. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనూ కనీవిని ఎరగని స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత. ఆపరేషన్ సింధూర్కు రాముడే స్ఫూర్తి. రామాలయం నిర్మించిన తర్వాత ఇది రెండవ దీపావళి. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపు. మావోయిస్టులు కనీస సౌకర్యాలు లేని దుస్థితి తీసుకువచ్చారు. దేశంలో మావోల ప్రభావం 3 జిల్లాలకే పరిమితమైంది. సమూలంగా తుడిచివేసేందుకు దీక్ష బూనాం. ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ. విద్రోహుల్ని వదలొద్దు. పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. తీవ్రవాదం, ఉగ్రవాదం, సంఘ విద్రోహ కార్యకలాపాలు తుదముట్టిస్తాం. మతతత్వ ఆందోళనలు, వైట్ కాలర్ నేరాలను, మాదక ద్రవ్యాలు నిర్మూలిస్తాం. అసాంఘిక కార్యకలాపాలు రాష్ట్రంలో జరగనివ్వం. మిగిలిన మావోయిస్టులు లొంగిపోవాలి. హింసను వీడి జనసవంతిలో కలిసిపోండి. తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం. పోలీసుల సంస్మరణ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. కూటముల కురుక్షేత్రం. బీహార్ వైపే దేశమంతా చూపు. సీఎం అభ్యర్థులను ప్రకటించకుండానే ఫైట్. వరుస సాంప్రదాయాలకు స్వస్తి. 20 ఏళ్లుగా కొనసాగిన నితీష్ హవా. ఎన్డీఏలో బీజేపీ పట్టు. ఇండియా కూటమిలో తేజస్విపై పైచేయి. ఆచితూచి బీజేపీ కాంగ్రెస్ అడుగులు. పట్టు నిలుపుకునేలా ఎన్డీఏ విశ్వ ప్రయత్నాలు. ఓబీసీలను ఆకట్టుకునేలా ప్రచారం. 12 చోట్ల ఇండియా కూటమి. ఒకరిపై ఒకరు పోటీ. బీజేపీ జేడీయూ 101 స్థానాల్లో బరిలోకి. పొత్తులో లాభపడిన ఎల్జేపీ. ముస్లింలకు, మహిళలకు ఆర్జేడీ ఎక్కువ సీట్లు. ఆర్జేడీ 143, కాంగ్రెస్ 60. విపక్ష కూటమిలో సిగపట్లు. వికటించిన పొత్తు. పోటీ నుంచి తప్పుకున్న జేఎంఎం. తేమ పేరిట కోత విధిస్తే సహించం. పత్తి కొనుగోళ్లకు పటిష్ట కార్యాచరణ. మద్దతు ధర పెంపుపై పార్లమెంటులో రాహుల్తో కలిసి పోరాటం. గోల్తండాలో సీసీఐ సెంటర్ ప్రారంభోత్సవంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.